నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే అంకమరావు గారు. నమస్తే కిషోర్ గారు. అంకమరావు గారు, మన డిస్కషన్ ఈరోజు ముఖ్యమైనటువంటి అంశాలు. పోసాని కృష్ణమురళి నిన్న అరెస్ట్. సో ఆయన సినిమా నటుడు, రచయిత అయితే మీరు సినిమా నిర్మాత కూడా, పైగా ఒకే జిల్లా, పక్కపక్క ఊళ్ళే. ఆయన స్వభావం, తత్వం అన్నీ మీకు మొదటి నుంచి తెలుసు. నేను అరెస్ట్ చేసిన తర్వాత ఇదేం అన్యాయం, ఇదేం దుర్మార్గం, ఇదేం దారుణం, పాపం రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పేసి శాశ్వతంగా విరామం ప్రకటించిన వ్యక్తిని పట్టుకొని మీరు అరెస్ట్ చేస్తారా? ఎంత పద్ధతైన వ్యక్తి, ఎంత మంచివాడు, ఎంత సౌమ్యుడు, ఎంత సహృదయుడు, ఎంత అందగాడు, ఇలాంటి వాళ్ళని మీరు ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఒక పక్క వైసీపీ పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించే ప్రయత్నం చేస్తాం. వీళ్ళు ఊరుకుంటారు. యువతల పక్క నుంచి ఆయన మాట్లాడిన సుభాషితాలను మనం టెలికాస్ట్ చేయలేం కూడా, అలాంటి భాషను మనం టెలికాస్ట్ చేయలేం కూడా. ఆ సుభాషితాలని సోషల్ మీడియాలో బిట్లు కట్ చేసి పెడుతున్నటువంటి పరిస్థితి. ఇంకో పక్క లేదు, జీవీ రెడ్డి ఉదంతాన్ని కప్పిపుచ్చేందుకు, కవర్ చేసేందుకు కొంత డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పేసి న్యూట్రల్ మేధావులు కూడా కొంతమంది మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. అసలు ఈ ఉదంతాన్ని ఎలా చూడాలి, ఏ కోణంలో చూడాలి? వైసీపీ చెప్పింది కరెక్టా, లేదంటే టీడీపీ చెప్తుంది కరెక్టా, లేదంటే న్యూట్రల్ వాళ్ళు అన్నట్టుగా జీవీ రెడ్డి ఉదంతాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం అనేది మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. నెంబర్ 1 అది. ఇక నెంబర్ 2, వల్లభనేని వంశీ అరెస్ట్ వ్యవహారం తర్వాత, కిడ్నాప్ వ్యవహారాలను బయటకు వచ్చిన తర్వాత ఒక విచిత్రమైన అంశం, సేమ్ వివేకానంద రెడ్డి టైపులోనే ఇక్కడ కూడా గూగుల్ టేక్అవుట్ తీసి ఆ 12వ తారీఖున కిడ్నాప్ జరిగిన రోజు, మరి అంతకు ముందు రోజు మొత్తానికి ఈయన జగన్మోహన్ రెడ్డిని కలిశాడనే విషయాన్ని, తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళే విషయాన్ని కూడా చెప్పారట. అబ్బే నేను ఎందుకు కలిసాను, నాకేం పని అని చెప్పేసి అన్న తర్వాత కూడా గూగుల్ టేక్అవుట్ ఆధారాలు బయటపెట్టిన తర్వాత అవును కలిశాను, కానీ కిడ్నాప్ విషయం చెప్పలేదని చెప్పేసి బొంకుతున్నట్టుగా తెలుస్తాం. ఇది కొంత కీలక పరిణామం అవ్వచ్చు అనేది ఒక అంచనా. సో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, అందరికీ తెలిసే జరిగిందా అనేది ఒక అనుమానం అయితే కలుగుతోంది ప్రస్తుతం. మరి దీన్ని ఎలా ఆలోచించాలి, ఎలా అవగాహనకు తెచ్చుకోవాలనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక నెంబర్ 3, ట్రంప్ అమెరికాలో మీరు రావాలి అంటే, మీకు ఇక్కడ నివాసం కావాలంటే దాదాపు 50 కోట్ల వరకు, 43.5 కోట్లు ఏదో ఉంది, అది పెడితే గోల్డెన్ వీసా ఏదో ఇస్తాడట. మీరు అంత పెట్టుబడి పెడితే ఇస్తామని చెప్పేసి ఒక భారీ ప్రకటన ఇచ్చాడు. సరే, చాలామంది అంత డబ్బులుంటే మేము ఇండియాలోనే దర్జాగా బతికేస్తాం, నీ దగ్గరికి ఎందుకు వస్తామని చెప్పేసి ట్రోల్స్ చేస్తున్నా కానీ, అక్రమార్కులకి, దుర్మార్గులకి అదొక గొప్ప అవకాశం, వేదిక అవుతుంది అనేది ఒక అంచనా. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చాలామంది, కొంతమంది తమ మిత్రుల్ని ఈ రకంగా అమెరికా పంపించి అక్కడ డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత అక్కడ శాశ్వతంగా నివాసం ఏర్పరచుకునేలా చేసి, వాళ్ళు ఇక్కడ న్యాయ వ్యవస్థ కానివ్వండి, మిగతా వ్యవస్థలు కానివ్వండి, ఏమీ పేకలేని పరిస్థితి తీసుకొస్తారు. కాబట్టి మీరు తొందరపడండి, అక్రమార్కులు ముందే లోపలేయండి, వాళ్ళకి ఇది అస్త్రంగా మారబోతుంది అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది. సాధ్యమా అనేది మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఈ 3 అంశాల్లో మొదటగా మనం పోసాని, మీ పక్క ఊరివాడు, మీకు చిరకాలంగా తెలిసినవాడు, ఒకే పరిశ్రమలో మీరు కూడా ఉన్నారు, మీ పరిచయం కూడా ఉండే ఉంటుంది కాబట్టి మరి ఆయన గురించి ఏం చెప్తారు? పోసాని కృష్ణమురళి ఉదంతం కనుక మనం తీసుకుంటే కిషోర్ గారు, ముందుగా మాది ఒట్టిచెరుకూరు, మా మండల హెడ్ క్వార్టర్, మా ఊరు కూడా ఒట్టిచెరుకూరు, వాళ్ళది పెదకక్కాని, మాకు కోతవేటు దూరం, అంటే మా అన్నీ పక్కనే ఉంటాయి అన్నమాట. అయితే అతను చిత్ర పరిశ్రమకు వచ్చిన కొత్తలోనే నాకు తెలుసు. ఓకే. ఆ తర్వాత ఒకేసారి వచ్చారా మీరు? మీకన్నా లేట్గా వచ్చాడా? అతను మామూలుగా దాదాపు అదే సమయంలో రావడం కూడా జరిగింది అతను. ఆ తర్వాత ముందుగా పరుచూరి బ్రదర్స్ దగ్గర పనిచేయటం, అప్పుడు పరిచయం కొంత అయినా, తర్వాత మాత్రం నేను పద్మాలయ అని అతను ఇదని చెప్పి ఎక్కడ కనపడ్డా కూడా ఓహో పద్మాలయ వచ్చిందని చెప్పని అనేవాడు. అట్లా తర్వాత అతనికి బాగా గురువు లాంటి వ్యక్తి నాకు అన్నయ్య అవుతాడు. మా ఇద్దరు సాన్నిహిత్యం కూడా బాగా కలిసి వచ్చేది అనమాట అక్కడ. సరే, యువకుడు, విద్యావంతుడు, చక్కగా మాటలు రాస్తున్నాడు, రచయితగా మంచి పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదించుకున్నాడు. ఆ తర్వాత దర్శకుడిగా అవతారం ఎత్తాడు, ఆ తర్వాత నిర్మాత అయ్యాడు, తర్వాత నటుడు అయ్యాడు. నటుడిగా వీటన్నిటికంటే కూడా ప్రసిద్ధి చెందాడు. అవును, ఎక్కువ సక్సెస్ అక్కడే వచ్చింది కాబట్టి ఆర్థికంగా కూడా బాగానే స్థిరపడ్డాడు. అతను మొట్టమొదట ఖమ్మంలో మార్గదర్శిలో పనిచేశాడు. చాలామంది తెలుసు, తెలియదు, ఈ విషయం నాకు తెలియదు. మొట్టమొదట అతనికి ఉద్యోగం ఇచ్చింది మార్గదర్శి.
అలాంటి మాతృ సంస్థ అయినటువంటి మార్గదర్శి సంబంధించిన రామోజీరావు గారిని ఏ విధంగా మాట్లాడాడో మనం చూసాం. ఇది అతని ప్రస్థానం అలా ఉన్నా కూడా రాజకీయాల గురించో లేకపోతే ముఖ్యమంత్రుల గురించో అతని స్వార్థం కోసం వాళ్ళకి ప్రచారం చేసాడే తప్ప ఎప్పుడు కూడా నిజాయితీగా చేయలేదు. అది మాత్రం వాస్తవం. ఇప్పుడు కనపడుతున్న వరుసగా ఉదంతాలు కన్నా మనం చూసుకుంటా ఉంటే 2014 తర్వాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత నంది పురస్కారాలను ప్రకటించడం కూడా జరిగింది. ఆ నంది పురస్కారాల్లో సంబంధించి ఇతను కూడా ఉన్నాడు. ఇతను కూడా ఒక దాంట్లో జ్యూరీ మెంబరా కాదు, పురస్కారం ఇతను కూడా లభించింది. అయినా సరే అది ఒక కులానికి ఆపాదిస్తూ ఆ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా కూడా ఇష్టారీతిగా మాట్లాడాడు. ఆ రోజే అతని మీద చర్యలు తీసుకుని ఉండాల్సింది. చంద్రబాబు నాయుడు గారు విషయం మనకైతే తెలుసు కదా, అట్లా వదిలేశారు. తర్వాత శ్రేణులైనా కూడా దాని గురించి తీవ్రంగా పరిగణించాల్సింది. వాళ్ళు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత అతను వైఎస్ఆర్సీపీ పార్టీలో కలవటం, అప్పటికే దానికి అనుబంధంగా కొనసాగుతూ ఉన్నాడు. కలవటం, ఇష్టారీతిగా మాట్లాడటం, అవును, చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ బాబు గారి గురించి, అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి, చిరంజీవి గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. నిజంగా అసలు మనం నోటితో మాట్లాడలేం కదా. ఆ విధంగా మాట్లాడి తర్వాత అధికారంలోకి వచ్చి 8 నెలల తర్వాత ఇప్పుడు చర్యలు తీసుకోవడం అనేది ఒకంత ఆశ్చర్యకరంగానే ఉంది జనాలందరికి కూడా. నిస్సందేహంగా చెబుతున్నాను నేను. ఇప్పటి వరకు మేనమేషాలు ఎందుకు లెక్క పెట్టాల్సి వచ్చిందనే అభిప్రాయంలో కూడా వీళ్ళందరూ కూడా ఉన్నారు. రెండోది, వీటన్నిటికంటే కూడా చాలా ఘోరంగా ఆ ప్రాంతవాసి, అమరావతికి కోటవేటు దూరంలో ఉంది కాకాని, పెదకాకాని ఆయన స్వగ్రామం. ఆ గ్రామవాసి అయి ఉండి ఆయన బంధువులు అందరూ ఉండి కూడా రాజధాని గురించి ఎన్ని ఇబ్బందికరమైన మాటలు మాట్లాడాడో, ఆ మహిళల గురించి కావచ్చు, రైతుల గురించి కావచ్చు, మనం విన్నాం, చూసాం కూడా. మరి అలాంటి వ్యక్తి ఈరోజు నిజంగానే చిత్ర పరిశ్రమ సంబంధించిన వ్యక్తిగా అతని గురించి ఎప్పటి నుంచో, ఇవాళ కాదు ఎప్పటి నుంచో వివాదాస్పదంగా అతను మాట్లాడే విధానాలు చూసుకున్న తర్వాత చాలా ఇబ్బందికరంగా అయితే ఉంది. కాకపోతే అతను ధీటుగా మాత్రం స్పందించిన దాంట్లో మాత్రం చిత్ర పరిశ్రమ కావచ్చు, తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఉదాసీనంగా వ్యవహరించినందువల్లే ఈరోజు అతనికి ఈ కాళ్ళు వచ్చినాయి అయితే నేనైతే భావిస్తున్నాను. గతంలో అంటే 2004కు ముందు కూడా తెలుగుదేశానికి అనుకూలంగానే ఉన్నటువంటి వ్యక్తి, చంద్రబాబు అభిమాని, పత్రికా ప్రకటనలు కూడా మొదటి పుటల్లోనే పత్రికా ప్రకటించిన 99లోనో 2004 అప్పుడు మొత్తానికి ఈయన పెద్ద ఫుల్ సైజ్ తెలుగుదేశం పార్టీకి యాడ్ కూడా ఇచ్చాడు, మీరు ఈ పార్టీని గెలిపించని చెప్పేసి కూడా అంటారు. అవును, 2004 కూడా మీకే తెలియాలి, 2004 కూడా ఇవ్వడం కూడా జరిగింది అతను. మరి ఏంటి, మరి అంత అభిమానం ఉండి ఎంత చేసిన వ్యక్తి అలా ఎందుకు మారాడు? అవసరాలు అతన్ని, అంటే మనిషి మనస్తత్వం ఇక్కడే బయటపడతా ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తిని ద్వేషించడం అంటే అతనిలో తప్పులుంటే ద్వేషించడంలో తప్పు లేదు. కానీ ఒక వ్యక్తి మంచి కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా ప్రజలు చెప్పుకోలేక ఓడిపోతే అవతల వ్యక్తులు అతని మీద దురభిప్రాయం వ్యక్తం అయ్యే విధంగా, ఆ ప్రభుత్వాన్ని మసకబారే విధంగా ఆపాదించుతూ రకరకాలుగా దుష్ప్రచారాలు చేసి అబద్ధాలు చెప్పి నమ్మించిన తర్వాత కూడా, ఇప్పుడు రవిగాంచని చోట కవిగాంచును అన్నారు. మరి అలాంటి వ్యక్తివై ఉండి నువ్వు అంత సూక్ష్మంగా ఎందుకు దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయావు? ఇది ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు జరిగిన మంచి ఏంటి, నువ్వే ఆ రోజు నీ నోటితోటే నువ్వే పుంకాలుగా నీలో ఉన్నటువంటి భావుకతనంతా బయటికి తీసుకొచ్చేసి పొగుడుతూ ఆయన గురించి ప్రకటనలు ఇచ్చావు. మరి అంతలోనే ఏం మార్పు కనపడిందని చెప్పని, ఏం జరిగిందని చెప్పని, అంటే ప్రజారాజ్యం అన్నాడు, ప్రజారాజ్యం నుంచి పోటీ కూడా చేశాడు, చెలుగురుపేటలో పోటీ చేశాడు. ఆ తర్వాత ఆ పార్టీని కాదన్నాడు. సరే, అతని ఇష్టం, అదే అతని వ్యక్తిగతం, దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. అంటే నేను అనేది ఏంటంటే అతను మొట్టమొదటి నుంచి కూడా ఏ విధంగా ఎట్లా వెళ్ళాడు అనేది మన కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. మరి ఇన్ని ఉదంతాలు ఉన్న తర్వాత అంటే ఇది ముందే కనుక అతని మీద చర్యలు తీసుకుని ఉన్నట్టయితే 2014 నుంచి 2019 లోపు అతను మాట్లాడినప్పుడు ఎంతో కొంత అడ్డుకట్టబడేది, కొంతమంది ఈ విధంగా మాట్లాడకుండా ఉండడానికి అవకాశం దొరికేది, తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లే అవకాశం తగ్గేది. కానీ ఆ రోజు వాళ్ళు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఇప్పటికి అది కూడా జనసేన మొన్న
23వ తారీఖు అనుకో 22 కానీ 23వ తారీఖు కానీ అతని మీద అభియోగం మోపితే ఇప్పుడు వచ్చి అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పటికే అతని మీద 10 అభియోగాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఒక్కదాని వెంట ఒకటి బయటికి తీసుకొస్తారు, అందుట్లో అనుమానం ఏం లేదు. ఇది ఆలస్యమైందని అయితే భావిస్తున్నాను నేను. కానీ పోసాని వ్యాఖ్యల తర్వాత వైసీపీ నుంచి సరే అంతో కొంత మద్దతు లభిస్తోంది, ఆశించిన స్థాయిలో మాత్రం ఎందుకని రావట్లేదు అంటారు? ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి, వైసీపీ పార్టీ మొట్టమొదటి కూడా అస్సలు ఇవ్వట్లేదు అంటలేదు, అలా అని ఇది ఓన్ చేసుకునే పరిస్థితి కూడా ఎక్కడా కనిపించలేదు. అట్లా కాదు, అతన్ని ఒక 4 ప్రయోగించిందండి. మొట్టమొదట కొడాలి నాని, తర్వాత వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, లక్ష్మీ పార్వతి. ఈ 4 కమ్మ ప్రముఖులు అన్నట్టు, కమ్మ కులం వీళ్ళు ఎమ్మట ఉంటున్నట్టు వీళ్ళని ఈ మధ్య కొత్తగా దేవినేని అవినాష్ని తీసుకొని రావడం కూడా జరిగింది. ఇట్లా మొట్టమొదటి నుంచి కూడా వీళ్ళ ద్వారా ఎదురుదాడి చేయించడం మొదలుపెట్టారు వాళ్ళు ఈ కులం మీద. దేవినేని అవినాష్ బూతులు తిట్టిన సందర్భం లేదనుకుంటాను. ఇది ఈ స్థాయిలో బూతులు తిట్టిన చెబుతున్నా, వాళ్ళు అట్లా ప్రొటెక్ట్ చేసుకుంటూ మొన్న మాట్లాడాడు కదా జగన్మోహన్ రెడ్డి, దేవినేని అవినాష్ని చూపిస్తూ అందగాడు, ఆ కులానికి చెందిన వ్యక్తి, అందుకని కులం గురించి మాట్లాడుతున్నా. వీళ్ళ ముందుకు పెట్టేసి అంటే దేవినేని అవినాష్ విమర్శల వరకే తప్ప ఈ స్థాయిలో పోసాన్ స్థాయిలో అనలేదు. కొంచెం పురుష పద్యాలు ఆడాడు, మేమే పార్టీ కార్యాలయం మీద మా వాళ్లే దాడి చేశారు, ఏం అనుకుంటారు అని చెప్పని ఆ విధంగా మాట్లాడాడు కదా. మాట్లాడాడు తప్ప ఈ రకంగా పుట్టుకల గురించి, అవును పవన్ కళ్యాణ్ పిల్లల పుట్టుకల గురించి కూడా ఎంత నీచంగా రాదు, సోషల్ మీడియాలో ఉన్నాయి, అవుతున్నాయి పొద్దున్నుంచి. ఇవన్నీ అదే తీవ్రమైనటువంటి మాటలే కదా. కాబట్టి ఈరోజు ఇప్పటికైనా సరే చర్యలు తీసుకున్నందుకు మనం సంతోషపడాలి, అందులో ఎలాంటి సందేహం కూడా. ఇది అదుపులో తీసుకోవడమే కాకుండా అతనికి శిక్షలు పడే విధంగా అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి త్వరితగతిన కనుక శిక్షలు పడేటి ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా వారానికి ఒకళ్ళైనా సరే తీసుకొని, ఇప్పుడు ఈ మైహోం భుజాలోనే ఇప్పుడు వల్లభనేని వంశీ వీళ్ళంతా వాళ్ళకి ఖర్చు ఇచ్చినట్లేదు వైసీపీ వాళ్ళకి. మైహోం భుజాలోనే ఈయన కూడా ఉన్నాడు. అవును, ఇప్పుడు దీని ప్రభావం పాపం వాళ్ళ వ్యాపారం మీద కూడా పడిద్దేమో, ఇక్కడ ఉన్నందువల్ల ఇట్లా జరుగుతున్నాయి అని చెప్పని. ఇది కూడా పరిగణలో తీసుకుంటారు కదా, అక్కడ ఉన్నాడు, మిగతా వాళ్ళు ఎవరన్నా ఉంటే సర్దుకుంటారేమో. అదే జరిగింది, అందుట్లో అనుమానం ఏం లేదు. ఇప్పుడు ఒక విషయాన్ని మంచిగా మాట్లాడటం వేరు, లేదంటే రాజకీయ ప్రత్యర్థులుగా భావించేసి విమర్శించటం వేరు, సిద్ధాంతాల గురించి విమర్శించటం వేరు, వ్యక్తిగత దోషణలకు వెళ్ళటం వేరు. వ్యక్తిగత దోషంలో కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడేటప్పుడు అతని మీద ఒక జగుత్పాకరమైనటువంటి నిర్ణయం ప్రజల్లోకి వస్తుంది. పోసాని కృష్ణమురళికి అలాంటిదే వచ్చింది. ఎన్నాళ్ళు అదుపులో తీసుకోలేదని చాలామంది ఎక్కడ సానుభూతి, ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటల పట్ల సానుభూతి అయితే ఎక్కడ వచ్చే అవకాశం లేదు. సానుభూతి రాదు కిషోర్ గారు, ఎందుకు వస్తుంది? అతను మాట్లాడిన విధానాలు అలాంటివి కదా. ఇప్పుడు కూటమికి అఖండ మెజారిటీని ఇచ్చారు ఈరోజు, అఖండ మెజారిటీ కూడా ఇచ్చిన తర్వాత కూడా ఇలాంటి వాళ్ళందరినీ అదుపులో తీసుకోలేదు, ఇప్పుడు దాకా బాధపడతా ఉన్నారు. తీసుకున్నందుకు నిస్సందేహంగా సంతోషపడతారు. అది ఏ సమయంలో తీసుకున్నారా, ఎందుకు తీసుకున్నారా అని తీసి పక్కన పడేస్తే పని అయితే ప్రారంభించారు ఎక్కడోసట. కాకపోతే ఈ రాత్రి నుంచి నాకున్నటువంటి, అంటే నాతో మాట్లాడేవాళ్ళు కావచ్చు, నాకు వచ్చే సమాచారం ప్రకారంగా కావచ్చు, తిమింగలాన్ని వదిలేసి ఎండు చేపను పట్టుకున్నారే అనే అభిప్రాయం మాత్రం కొంత వ్యక్తం చేస్తున్నారు. ఇంకా తిమింగలాలు ఉన్నాయి, వాడి జోలికి మీరు వెళ్ళట్లేదు అనే అభిప్రాయం మాత్రం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా. కానీ వీళ్ళేమంటారు, ఓరే నిన్న మొన్నటి వరకు రోజానే ఏం చేశారు, పోసాన్ని ఏం చేశారు, వంశీని ఏం చేశారని చెప్పేసి మీరే అన్నారు. ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వెళ్తున్నా ఇది వీళ్ళు కాదు వాళ్ళు అంటారు, మరి వాళ్ళని అయితే వాళ్ళని కాదు వీళ్ళు అంటారు. ఇది జరిగే తంతే అని కూడా ఒక విమర్శ వస్తుంది. అది చట్టం కక్ష సాధింపు లేకుండా చట్టం తన ప్రకారం తాను వెళితే ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. కక్ష సాధింపు అనేది ప్రజలకు కనపడితే ఖచ్చితంగా వాళ్ళు కూడా డిఫరెంట్ తీర్పిస్తారు. అది అందులో ఎవరు దానికి దేనికి అతిథులు మినహాయింపు కాదు. ఎస్. ఇక మనం రెండో అంశం చూస్తే వల్లభనేని వంశీ విషయంలో జగన్మోహన్ రెడ్డి అంటే ఆ చర్యకు, ఆ సత్యవర్ధన్ కిడ్నాప్కి జగన్మోహన్ రెడ్డి అనుమతి ఉంది, లేదా జగన్మోహన్ రెడ్డికి ఈ విషయాలన్నింటినీ చెప్పాడు, చేరవేశాడనే ఒక అనుమానం అయితే వస్తుంది. ఎందుకంటే సేమ్ అదే రోజున జగన్మోహన్ రెడ్డిని కలిశాడు అనేది గూగుల్ టేక్అవుట్ ఆధారాలతో సహా, ఫోన్ లొకేషన్లతో సహా మొత్తానికి తీసి ముందు పెట్టారట. ఇప్పుడు మొదట నేను వెళ్ళలేదు అన్నాడు, ఆధారాలు చెప్పేసి వెళ్ళాను కానీ నేనేం చెప్పలేదు అన్నాడట. నెక్స్ట్ సిట్టింగ్లో చెప్పానని చెప్తాడు. మరి ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, జగన్మోహన్ రెడ్డిని కలుసుకోవాలి అంటే వాళ్ళ సతీమణి తప్ప
మిగిలిన వాళ్ళు ఎవరు కలుసుకోవాలన్నా కూడా అనుమతి తీసుకోవాల్సిందే కదా. అవునా కదా? వాస్తవం. అనుమతి తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇతను వెళ్ళి కలిశాడు అంటే అక్కడి నుంచి పిలిపిస్తేనే కదా. కాబట్టి చాలామందికి తెలియని విషయం ఏంటంటే తాడేపల్లి రాజమహల్లో దీనికి సంబంధించిన పథక రచన చేస్తే దాన్ని అమలు చేసింది మాత్రమే వంశీ. ఇది వాస్తవం. ముందు ఇది గమనించుకోవాలి. ఓకే. అతనికి తెలియకుండా ఏమీ జరగలేదు. వంశీ దాన్ని అమలు చేశాడని మాత్రమే మనం ఇక్కడ భావించాలి. ఓకే. అంటే ఈ లెక్కన మొన్న జైల్లో కలిసి వచ్చిన సందర్భంలో కూడా ఎవరి పేరు చెప్పినా నా పేరు చెప్పమాకరా బాబు అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి కొన్ని కామెంట్లు, వాస్తవం కూడా అది, కొంతమంది చిలిపిగా పెట్టిన కామెంట్లు ఉన్నాయి. వాస్తవం అది, వాస్తవం. అందుట్లో రెండో మాట మీరు మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు అతను అధికార పార్టీలో ఉండి ఆ రోజు అధికార పార్టీ పంచన చేరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి అక్కడ జరగాల్సిన విధ్వంసం అంతా చేసి పట్టాభి లాంటి వ్యక్తిని, గురుమూర్తి గారి లాంటి వ్యక్తులను అదుపులో తీసుకొని పట్టాభి గారిని అయితే కొట్టడం కూడా జరిగింది కదా. అది కళ్ళ ముందు అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో ఏ విధంగా మాట్లాడారు, లేకపోతే ఇతని వల్ల పార్టీకి ఎంత నష్టం జరిగింది అనేది స్పష్టంగా అర్థమైపోయింది కదా అక్కడ. ఆ రోజు గన్నవరంలో దాడి సంఘటన సంబంధించి ఈ కుర్రాన్ని అయితే అదుపులో తీసుకోలేదు కదా, సత్యవర్ధన్ని. అది వచ్చి మొన్న జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, ఎందుకు అదుపులో తీసుకున్నారన్న విషయాన్ని వదిలేసేసి అతను కిడ్నాప్ చేశారు, భయపెట్టారు అని చెప్పని అదుపులో తీసుకున్నారన్న విషయాన్ని వదిలేసేసి ఈరోజు ఇంకా మేమే అధికారంలో ఉన్నట్టు వాళ్ళు భావించేసేసి అతను కిడ్నాప్ చేసిన తర్వాత ప్రభుత్వానికి ఒక సవాలు విసిరిన తర్వాత పోలీసు వ్యవస్థను ఒక సవాలు విసిరిన తర్వాత ఒక నేరగాడికి ఇంత ఉంటే ఇన్ని వ్యవస్థలు చేతిలో ఉన్న వీళ్ళకి, అధికారంలో ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఎలా ఉండాలి అంటే వాళ్ళు చూస్తూ కూర్చుంటారా? అంటే ఇప్పటి వరకు మమ్మల్ని ఏమీ చేయలేదు, మేము ఏం చేసినా కూడా చెల్లుబాటు అయింది, ఇంకా మాకే అధికారంలో ఉంది, ఇంకా చాలామంది మాకు సహకరిస్తున్నారు, అధికారులు సహకరిస్తున్నారు, ఏ రోజుకి ఆ రోజు సమాచారం అందజేస్తారు, మాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పని వెర్రవేగిన వాళ్ళకి ఇది జరుగుతున్నటువంటి ఉదంతం చాలా స్పష్టంగా ఈరోజు వాళ్ళకై వాళ్ళు వచ్చేసి 71వ ముద్దాయి వచ్చేసి దీంట్లో 1వ ముద్దాయిగా మారాడు. ఈరోజు దానికి అనుభవిస్తున్నాడే కదా. దానికి సంబంధించి అతను వచ్చి చెప్పాడంటే అక్కడికి వచ్చిన తర్వాత అతను మీరన్నట్టు నా పేరు చెప్పొద్దని చెప్పుకోవడానికి మాత్రమే అతను ముందుకు వచ్చాడని అయితే మనకైతే భావించాలి. రెండోది, ఇలాంటి వ్యక్తులను మాత్రమే అతను కలుస్తున్నాడనే విషయం కూడా మీరు మర్చిపోవద్దు. అధికారం పోయింది, రేపు పొద్దున భవిష్యత్తు ఎలా ఉండాలని చెప్పని ఎవరితో కూర్చొని మాట్లాడుకోవాలి? అలాంటి వ్యక్తుల దగ్గర రానివ్వకుండా, దాని గురించి సమీక్షించుకోకుండా, ఎవరైతే కారాగారవాసం చేశారో, ఎవరైతే ఇలాంటి వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే గతంలో అతను ప్రోత్సహించాడో అలాంటి వాళ్ళని మాత్రమే కలుస్తూ ముందుకెళ్తున్నాడంటే దాని అర్థం ఏంటి? అలాంటి వ్యక్తులే అతనికి కావాలని కదా. ఇక్కడ వంశీకి సంబంధించినంతవరకు మీరు చెప్పిన దాంట్లో గూగుల్ టేక్అవుట్ చాలా స్పష్టంగా ఆధారాలతో సహా, ముందేమో వాళ్ళ భార్య కూడా ఉంది కదా. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అతను పోలీసుల ముందు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ భార్య చెప్పింది, వెళ్ళాడు మేము వేరే ఉద్దేశంతో కలిసి వచ్చాం తప్ప దీనికి దానికి సంబంధం లేదని చెప్పి ఆ రోజే చెప్పారు కదా. ఆ రోజే వచ్చిన మాట వాస్తవం అని చెప్పి ఒప్పుకున్నారు కదా. గూగుల్ టే కూడా అది చూపిస్తానే ఉంది కదా. ఒకవేళ మీరు అన్నట్టు ఇప్పుడు ఈ మాట అన్నాడు, ముందు ఆ మాట అన్నాడు, ఇప్పుడు ఈ మాట అన్నాడు, రేపు పొద్దున ఒప్పుకోవచ్చు. కానీ ఇవన్నీ ఆధారాలు అయితే చెరిగిపోయి అయితే కాదు కదా. ఖచ్చితంగా ఇప్పుడు మామూలుగానే ఒక మీరో నేనో అయితే మనకు తెలియని మనిషి అంటే ఎవరన్నా మన ఇంట్లో వాళ్ళు తీసుకుని వస్తే తెలియని మనిషి అయినా కూడా సర్లే అని చెప్పి మనం అనుకుంటాం. ఒక రాజకీయ నాయకుడు, ఒక శాసనసభ్యుడు స్థాయిలో ఉన్న వ్యక్తి, అతను గన్మ్యాన్లు ఉంటారు, అతనికి కావాల్సిన మంది మార్బలం అన్నీ ఉంటాయి. అలాంటి చోట వాళ్ళ ఇంట్లోకి వచ్చేసి తెలియని వ్యక్తి వచ్చేసి నిద్రపోతాడా? అదే కదా. ఇప్పుడు మై హోమ్ భుజ అంటే అది ఏమి అల్లాటప్ప ప్లేస్ కాదు. ఒక వ్యక్తి లోపలికి రావాలంటే అంటే నేను కూడా ఒక సందర్భంలో ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను. అక్కడ ఒకసారి 2 సార్లు నేను వెళ్ళాను అక్కడికి, ఇద్దరిని ఇంటర్వ్యూ చేయడానికి. మనం అసలు ఆ ప్రెమిసెస్లోకి వెళ్ళిన తర్వాత ముందు సెక్యూరిటీ వాళ్ళు ఫలానా దానికి మేము వచ్చామండి అంటే ముందు వాళ్ళకి కాల్ చేస్తారు. వాళ్ళకి కాల్ చేసిన తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని ఒక ఓటీపీ నెంబర్ ఏదో పంపిస్తారు. ఆ ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత లోపలికి కార్ అలౌ చేస్తారు. ఇంత తతంగా ఉంటుంది. అలాంటిది ఊరికే వచ్చాడు, అది ఏమన్నా ఓయో రూమా, ఎవరు పడితే వాళ్ళు వచ్చి రెస్ట్ తీసుకోవడానికి. నేను ఇదే మై హోమ్ మ్యూజియాకి 30-40 సార్లు వెళ్ళుంటాను. 30-40 సార్లు వెళ్ళుంటాను.
ఆ ఎల్లుండేటప్పుడు అంటే నాకు అవతల వ్యక్తులతోటి సాన్నిహిత్యం ఉంది కాబట్టి నేను వెళ్ళే క్రమంలో ముందుగా వాళ్ళు నా కారు నెంబర్ చెప్పిన తర్వాత మాత్రమే లోన్కి పంపించేవాళ్ళు. ఎక్కడ నేను ఓటీపీ సిస్టమ్ కూడా నేను ఎక్కడ దాన్ని వాహనం నిలుపుకోవాలో వాళ్ళు చెప్పేవాళ్ళు. ఎక్కడ పడితే అక్కడ కుదరదు. అలాంటిది అంత సిస్టమ్ ఉండదు. మైహోం పూజ అలాంటి చోట ఈ వ్యక్తి అలా వస్తాడు. సరే వాళ్ళ మనుషులు తీసుకొని వచ్చారు. ఆ ఇంట్లో తీసుకుని వస్తే నీతో పాటు పైకి వెళ్ళాడని స్పష్టంగా కనపడతా ఉంది కదా. నీతో పాటు దిగింది కూడా కనపడతానే ఉంది కదా. ఇంకా ఇవన్నీ తెలియదని చెప్పి బుకాయిస్తూ ఉంటే అంటే ఏం లేదు, తెలివిగల్లాళ్ళేమో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు, ఏదో చేసుకుని వెళ్ళిపోతారు. అతి తెలివిగల వాళ్ళు ఇలాంటివి చేసి దొరికిపోతూ ఉంటాం. ఇంకోటి మరి వంశీని ఇరికిద్దామనే ఉద్దేశంతో నేను ఒక వీడియో రిలీజ్ చేశాను. కొత్త సాక్ష్యం ఇచ్చారు. అసలు ఆ రోజు ఎక్కడున్నాడు, ఎక్కడో బట్టల షాప్లో షాపింగ్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి ఎవరు వాళ్ళు పక్కన ఉన్నాడు. 3వ ముద్దాయి 9వ ముద్దాయి అదే కదా. పుట్రామని ఒక ఆయన ఇంకొక ఆయన ఇద్దరు కలిసి రాజశేఖర్ సంథింగ్ ఏదో పేర్లు ఏదో ఉన్నాయి. వాళ్ళిద్దరు వేరే పేర్లు ఉంటాయి. వాళ్ళిద్దరు అనమాట అక్కడ. అంటే ఒక ఆయన 3వ ముద్దాయిగా పెట్టారు, దాంట్లో 9వ ముద్దాయి. అంటే దగ్గరుండి షాపింగ్ కూడా చేయించి మరి తీసుకెళ్లారు. వీళ్ళకేం సంబంధం? ఇవన్నీ కూడా ఇప్పుడు రేపు పొద్దున అన్నీ బయటకు వస్తాయి. అంటే వీళ్ళే ఆధారం ఇచ్చినట్టుంది కదా చూస్తుంటే పోలీసులకి. అంటే ఈ కోణంలో ఒకవేళ మనం ఆలోచించలేదు అనుకుంటే వాళ్ళే వీడియో ఇచ్చి ఆహా దొరికారా అన్నట్టు వీళ్ళే ఆధారం ఇచ్చినట్టుంది. ఇప్పటి వరకు మీరు గమనించండి, ఇతనితో పాటు పిన్నెల రామకృష్ణారెడ్డి నేను పగలగొట్టలేదు అంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మావాడు పగలగొట్టాడని చెప్పాడు. ఆడ పరిస్థితి అనుకూలంగా ఉంటే మావాడు ఎందుకు పగలగొడతాడు, లేదు కాబట్టి పగలగొట్టాడని చెప్పాడు. ఆయన చెప్పిన దాంట్లో ఇంకోటి దొరికింది ఎక్కడ అంటే అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది అని చెప్పిన ఉదయం 9 గంటలకి అక్కడ ఎన్ని ఓట్లు పోలేని పగలగొట్టిన దాంట్లో కనపడింది. అది రిగ్గింగ్ కాదని అప్పటికి స్పష్టంగా అర్థమైపోయింది. కావాలని చేశాడు అని చెప్పని స్పష్టంగా తెలిసిపోయింది అక్కడ. అది ఒకటి. రెండోది ఇక్కడ సంబంధించినంత వరకు ఇది దొరికినట్టు స్పష్టంగా వాళ్లే ఒప్పుకున్నారు. మూడోది ఏందయ్యా అంటే పేరుని నాని తనే దొంగతనం చేసినట్టు దాని 70 లక్షలు చెక్ ఇచ్చాడు, డబ్బులు కూడా కట్టాడు. అంటే వాళ్ళకై వాళ్ళు వచ్చేసి ఇదిగో బాబు మేము తప్పులు చేసామని చెప్పని వాళ్లే బయట పెట్టుకుంటున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఈ విషయంలో ఇంకొంచెం చురుగ్గా ప్రభుత్వం అలాగే పోలీసులు కూడా పనిచేయాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మళ్ళీ జవదాసాలను కూడగట్టుకొని ముందుకెళ్లే క్రమంలో పెట్టుబడులు తెచ్చుకుంటూ ఉద్యోగ కల్పనలో కాస్త ముందంజ వేసే విధంగా ముందుకెళ్తా ఉంది. దీని కేంద్రం సహాయ సహకారాలు పూర్తిగా అందుతూ ఉన్నాయి. మరి ఇలాంటి ఈ పరిస్థితుల్లో మళ్ళీ రేపు పొద్దున కలుపు మొక్కలుగా ఈరోజుండి అవి వృక్షాలై ఆటంకం కలగకుండా ఉండాలి అంటే ముందుగానే ఆ కలుపు మొక్కలు తీసి పక్కన పెట్టాలా, దీంట్లో మోమాట పడకూడదు. సో వంశీ ఇప్పుడు దొరికినటువంటి ఆధారాలు ప్రస్తుతం ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఇరుక్కున్నట్టే కనిపిస్తుంది తప్ప బయటపడేలాగా వెసులుబాటు అయితే అక్కడ కనిపించదు. ఇప్పుడు బొక్కబొరలో పట్టడం వేరు, కాలంలో పట్టడం వేరు, చెరువులో పట్టడం వేరు. ఊబిలో పడ్డాడు. ఇప్పుడు ఊబిలో పడ్డాడు అతను. తనంతట తానే వచ్చి ఊబిలో ఇరుక్కున్నాడు అనమాట. దాని ఊబిలోంచి బయటకు రాగాలంటే చాలా తతంగం ఉంటుంది. చూడాలి, దాన్ని రక్షించడానికి ఏదో ఒక తాడేయాలా, లాగాల బయటికి. చూడకపోతే ఊబిలో వెళ్ళిపోతాడు. ఇకనా ఇప్పుడు అతని పరిస్థితి అలానే ఉంది. ఊబిలో మాత్రం నిస్సందేహంగా ఇరుక్కున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎవరన్నా చేయూతనిస్తుంటే దాన్ని కూడా నెట్టేసేసి ఊలోకి నెట్టేస్తున్నాడు అనమాట అతను. ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉంటే మనకి స్పష్టంగా అదే కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఖచ్చితంగా సార్. ఇక మనం థర్డ్ టాపిక్కి వెళ్తే ట్రంప్ 43.5 లక్షల చిల్లర ఏదో 43.5 కోట్ల చిల్లర ఏదో పెట్టుబడి పెడితే వాళ్ళకి ప్రత్యేక వీసా ఇస్తాం, ఎందుకంటే ఇక్కడి నుంచి తరిమేస్తున్నారు కాబట్టి గోల్డెన్ వీసా అన్నట్టుగా అది అంటే ఒకప్పుడు ఎప్పుడో ఉండేదట పాత రోజుల్లో, మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తాం అన్నట్టుగా చెప్తున్నారు. సరే ఇది సామాన్యులకైతే ఏ రకంగా అంత డబ్బే ఉంటే ఆడికి అమెరికా పోయి చాకరీ ఎందుకు చేస్తారు, దొడ్డిదారిలో డాంకీ రూట్లో ఎందుకు వెళ్తారు. అయితే అక్రమార్కులకి వేల కోట్ల రూపాయలు అక్రమంగా ఆయాచితంగా రాత్రికి రాత్రి సంపాదించిన దుర్మార్గులకి ఇది పెద్ద అమౌంట్ కాదు. కొంతమందికి రోజుకు వచ్చేటటువంటి అమౌంట్ అట వసూళ్ల ద్వారా ఇసుకలోను మద్యంలోను ఒక రోజే 50 కోట్ల రూపాయలు ఈజీగా సంపాదించేటటువంటి అమౌంట్ అని చెప్పేసి అంటున్నారు. అలాంటిది 50 కోట్లు పడేస్తే శుభ్రంగా అమెరికాలో పోయి సెటిల్ అవుతారు హ్యాపీగా. ఇక వాళ్ళ అక్రమాలు బయటకు రావు, వాళ్ళని బయటకు తీసుకురావడం కష్టం అనేది
ఒక చర్చ నడుస్తుంది. ఇది ఇలాంటి వాళ్ళకి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొంతమంది దుర్మార్గులకి గోల్డెన్ ఛాన్స్, ఈ గోల్డెన్ వీసా అంటున్నారు. మరి ప్రభుత్వం ఏం చేయాలంటారు? ఇప్పుడు ప్రభుత్వం ముందుగానే ఇలాంటి వాళ్ళందరూ గుర్తించేసి లుక్అవుట్ నోటీసులు అనేది ముందుగా విడుదల చేయాలి. అప్పుడే కదా వాళ్ళు విదేశాలకు పారిపోకుండా ఉండేది. ఇప్పుడు మనం విజయ్ మాల్యాన్ని చూసాము, అలాగే క్రికెట్ని ఒక రకంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన లలిత్ మోడీని చూసాం, కళ్ళ ముందు కనపడుతున్నట్టు నీరవ్ మోడీని, మెహల్ చోక్సీ, వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళని కనీసం అంగుళం కూడా కదిలించలేకపోతున్నారు వీళ్ళు. రేపు పొద్దున ఈయన కనుక ట్రంప్ ఈ అవకాశం కలగజేశాడు అనుకోండి, పొరపాటున ఏదన్నా మళ్ళీ చూసి రావడానికైనా ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే మేము వెళ్తాము, లేక పలానా ఊరు వెళ్తాము, మమ్మల్ని మా బంధువులు ఉన్నారో లేకపోతే మా పిల్లలు ఉన్నారో లేకపోతే వ్యాపార పని మీద వెళ్తున్నాము అని చెప్పి కనుక వెలుసుబాటు కనుక ఇస్తే రాని పరిస్థితి, అందుట్లో ఎలాంటి సందేహం కూడా అయితే ఏమీ లేదు. కాబట్టి వాళ్ళు వెళ్లకుండా ఉండాలంటే లుకౌట్ నోటీసులు అనేది మొట్టమొదటిగా జారీ చేయాల్సిందే, వీళ్ళందరినీ ఐడెంటిఫికేషన్ చేయాల్సిందే. 2019 నుంచి 2024 వరకు రాష్ట్ర వనరుల్ని, ప్రజల యొక్క ఆస్తుల్ని కొల్లగొట్టిన వాళ్ళెవరు, దౌర్జన్యం చేసిన వాళ్ళెవరు, దుర్మార్గాలు చేసిన వాళ్ళెవరు, దొంగలెవరు, మెట్ల కింద కట్లపాములు అనమాట. కట్లపాము అంటే దాని ఒంటి మీద ఎన్ని కట్లయితే ఉంటాయో మన గనక కరిస్తే అన్నిసార్లు వాంతులు వస్తాయని చెప్పేవాళ్ళు. అందుకని దాన్ని చాలా ప్రమాదకరం అని చెప్పని అంటారనమాట. అలాంటి వాళ్ళందరినీ నిస్సందేహంగా గుర్తించాలి. అంతకుముందే తండ్రి కొడుకులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరినీ గుర్తించాము, వాళ్ళని ఏదో చేస్తామని చెబుతూ ఉన్నారు. కాబట్టి నిస్సందేహంగా తర్వాత ఏం చేస్తారో వేరే విషయం, వాళ్ళందరికి సంబంధించి అభియోగాలు మోపి వాళ్ళ మీద లుకౌట్ నోటీసులు ఇస్తే నిస్సందేహంగా వాడు పారిపోకుండా అయితే ఉంటారు, విదేశాలకు పారిపోకుండా ఉంటారు. అంటే ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా వాళ్ళని అదుపులో తీసుకోవాలంటే ఇప్పుడు కొంతమంది బీహార్ వెళ్తున్నారు, కొంతమంది ఉత్తరప్రదేశ్ వెళ్తున్నారు, కొంతమంది ఒరిస్సా వెళ్తున్నారు, కొంతమంది మైహోం భూజాకి వెళ్తున్నారు. అంతే తప్ప ఆంధ్ర రాష్ట్రం ఉండడానికి అయితే భయపడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కార్యక్రమాలు నిర్వహించాలన్నా కూడా భయపడతానే ఉన్నారు. ఆ భయం అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరి అలాంటి వాళ్ళందరికీ కదా కొడాల నాని అనుచరుణ్ణి అస్సాంలో పట్టుకొచ్చారు. అవును అవును, అదే చేపల వ్యాపారం చేస్తుంటే మొత్తానికి ఏదో ఫోన్ నంబర్ల ఆధారంగా పట్టుకున్నారు. అవును, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి అవకాశం మాత్రం ఇవ్వకూడదు. రేపొద్దున అయ్యో పారిపోయారని చెప్పి వాళ్ళు నేర నిరూపితం అయినా కాకపోయినా కూడా వాళ్ళకి సంబంధించినవన్నీ తరలిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు తరలించారు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చివరికి ప్రక్రియలతో సహా సౌత్ ఆఫ్రికా పంపించేశాడు, ప్రక్రియలతో సహా. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి తర్వాత నేనే అన్నాడు కదా, నాదే రాజ్యం అని చెప్పాడు కదా, రాయలసీమ మొత్తం నాదే అన్నాడు కదా. అది జాలదన్నట్టు ఎక్కడికో వెళ్ళి మైనింగ్ మొత్తం నాదే అని చెప్పాడు కదా. అతని కనుసన్నల్లోనే, అతని కుమారుడు కనుసన్నల్లోనే మద్యం కావచ్చు, ఈ మైనింగ్లకు సంబంధించింది కావచ్చు, వాళ్ళ కనుసన్నల్లోనే జరిగినాయి కదా. మరి అలాంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడూ ఆ ధనాన్ని చాలా వరకు తరలించేశారు. రేపొద్దున ఎన్నికల నాటికి ఏదైనా అవసరమైతే బయటికి తీసుకొస్తారో లేదో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఇక్కడ లేకుండా అయితే తరలించేసారు. మరి అవన్నీ ఆధారాలతో సహా పట్టుకోవాలి అంటే వాళ్ళు ఇక్కడే ఉండాలి కదా. ఇక్కడే ఉండాలంటే మీరు నిస్సందేహంగా కూడా లుకౌట్ నోటీసులు అనేది మొమ్మాటం లేకుండా కూడా ఇవ్వాలి. అప్పుడే వీటన్నిటికీ అడ్డుకట్ట పట్టిద్ది అనేది నేను భావిస్తాను కిషోర్ గారు. ఓకే, కట్.